ఇప్పుడు ఏంటంటే ఒక డెవలప్మెంట్ ఒక అన్న టైంలో ఒక ఏరియా ఏమి ఉండవు, రోడ్లు వేసిన తర్వాత 1 by 1 డెవలప్మెంట్ వస్తుంది. అట్లానే ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఒక ఊరిని మన ఆంధ్ర వాళ్ళు కాకుండా పక్కన బెంగళూరులో, మద్రాసు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అందరూ 1 by 1 వస్తారు. వస్తాను ఆలోచించాలి కదా వాళ్ళకి. అక్కడ కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే అక్కడ ఏంటి పొజిషన్, చేయగల కెపాసిటీ ఉందా? మనం కాలేజీలోనో అక్కడ ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ మంచివాడే కాదని చూసిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఒక కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయాలని ఆ కాలేజీ విషయం చూసుకొని జాయిన్ చేస్తాం. అట్లనే రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారంటే ఓహో ఈయన చేయగలడు అని కాస్త అవగాహన వస్తుంది. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెడుతున్నారు. మంచి రోజులు ఆంధ్రాకి వస్తాయి. అందరూ బాగుండాలి. వీళ్ళు పిల్లలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళ ఆడపిల్లలకి జీతాలు ఎంత వస్తున్నాయి? తల్లిదండ్రులు సంపాదించలేనంతే వస్తున్నాయి. 20,000, 30,000, 40,000, 50,000, 60,000. నేను ఒక కాలేజీలు చూస్తున్నాను 50 లక్షల రూపాయల ప్యాకేజీ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. కాస్త మనకి విజన్ ఉండాలి కదా. మన బయట మార్కెట్కి వెళ్తున్నామంటే ఏం కొనాలి, ఎక్కడ కొనాలి, ఏంటని తెలవాలి. తెలవకుండా వెళ్ళిపోయిన మనం ఏం చేస్తాం? ఫిష్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేము, కూరగాయల మార్కెట్లో ఫిష్లు కొనుక్కోలేము, అంతే కదా. ఐరన్ సెంటర్కి వెళ్ళిపోయి ఐరన్ ఆర్ట్కి వెళ్ళిపోయి సరుకులు కొనుక్కోలేము. అంటే మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చారు కాబట్టి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే ఆయన వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఆయన మంచిగానే డిసిషన్ తీసుకున్నాడు. గట్టి వాళ్ళు ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మొన్న అసెంబ్లీలో, అమరావతి నా లక్ష్యం, అమరావతి రాజధానిగా చేయడం అనేది నా లక్ష్యం, ఇది నా ప్రజలకు అంకితం చేస్తాను, ఏపీకి రాజధాని అనేది లేదు, దాన్ని చేసిన తర్వాతే నా లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అవును, ఫస్ట్ నుండి ఒక పేరు అనేది పెట్టింది. సీట్లు లేని టైంలో సీట్ ఇచ్చారు, సీట్లు కూర్చొని దానికి ఒక అంటే మన మీద ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 100 చూస్తాం, 100 పక్కల చూస్తాం. సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది, రోడ్డుకి దగ్గర ఎక్కడ ఉంది, మన హాస్పిటల్ దగ్గర ఉంది, మెయిన్ రోడ్డు దగ్గర ఎక్కడ ఉంది, మన ట్రావెలింగ్ దగ్గర ఎక్కడ ఉంది, బస్ స్టేషన్ దగ్గర చూసుకున్నాం. అట్లానే సెంటర్ పాయింట్ చూసి దాన్ని అనౌన్స్ చేశారు. కిందటి వాళ్ళు కాదన్నారు, అది వాళ్ళ ఒపీనియన్, దానికి ఎవరైనా చెప్పేది కాదు. దీనికి వచ్చేటప్పటికే ఈయన మంచి పాయింట్ తీసుకున్నాడు. దాన్ని డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తేనే బాగుంటుంది. అది చేస్తారని కూడా ప్రజలందరూ నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని ఓట్లు ఇచ్చి ఇన్ని సీట్లు ఇచ్చారు. అది రేపు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. అంటే ఒక పార్టీని కానీ ఉండే కార్యకర్తలు కలిసి మమేకం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మీరేమో దాని ఎవరిష్టం వాళ్ళది, ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ప్రజలే వాళ్ళే నిర్ణయిస్తారు. దాన్ని మనమేం చేయలేం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరైనా చేయలేరు. ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది అంతే. అంటే ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029కి ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? మన ప్రజలే నిర్ణయిస్తారు. దానికి ఎవరు ఏం చెప్పలేరు. చేసుకున్నాం, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అంతే. చంద్రబాబు నాయుడు కింద ఏదో చేశారని కిందకి దింపేశారు. మంచిగా చేస్తారు, సెకండ్ సీట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తారు కానీ దింపేశారు. మంచిగా చేస్తే మళ్ళీ దింపేస్తారు. ప్రజలు బాగుండాలి. ప్రజల్లో మనకి నమ్మకం అనేది రావాలి, ఈయన పని చేస్తాడు. అది అంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ అమలు చేయట్లేదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమలు చేసిన పథకాలు గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు సహజం. ఎప్పుడప్పుడు ఎవరు రామారావు గారు పెట్టిన చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టేది కంటిన్యూ చేస్తున్నారు. చేయడానికి మన దగ్గర ఏది స్తోమత తెచ్చుకోవాలంటే డెవలప్మెంట్ అవ్వాలి. కొంచెం టైం తీసుకుంటుంది. పిల్లడు పుట్టంగానే పాలు తాగంగానే పెద్దోడు స్కూల్కి కానీ కాలేజీకి రాడు, ఉద్యోగం రాడు, ఇన్కమ్ రాదు. అవును కదా. ఒక 18 సంవత్సరాలు పడుతుంది ఇన్కమ్ తీసుకురాండి. వాళ్ళ ఇంజనీర్ రాబట్టే 20 ఏళ్ళకే ఒక తల్లిదండ్రికి లేని కుటుంబం వాళ్ళు ఇంజనీర్ని చదివించినా వాళ్ళకి 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో జీతం తీసుకొస్తున్నాడు, ఇంటి తల్లిదండ్రికి ఇస్తున్నాడు. అటువంటిది ఒక కుటుంబానికి అంతా రాష్ట్రానికి మరి ఇన్కమ్ అనేది ఉండాలి కదా. ఆ ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఇస్తాడు, పథకాలు ఇస్తాడు, దాన్ని ఏమి పాడు చేయడు, ఇస్తాడు. నమ్మకంతోనే కదా. 1 by 1 ఒకటి గ్యాస్ పథకం అన్నారు, తీసుకొచ్చారు. అవును కదా. అట్లనే పింఛన్ 4,000 చేస్తాడు కదా. అంతకుముందు వికలాంగులకి ఎంత ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, వికలాంగులకి 6,000 ఇచ్చారు. మరి అది పెంచాడు కదా, వీళ్ళకి ఇచ్చాడు. అట్లా నన్ను పెంచుకుంటూ వచ్చాడు. మరి ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు కదా 1 by 1. అది కొత్త సంక్రాంతి నుంచి కూడా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వరకు అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. అందరికీ ఇస్తానంటున్నాడు. అది మంచిదే కదా, చూసివ్వండి. ఇప్పుడు ఇచ్చారనుకోండి, అవతలాడు ఎంక్వైరీ తీసి అవతలాడు అప్లికేషన్ పెట్టాడు, వాడి స్టేటస్ ఏంటి ముందు ఎంక్వైరీ తీసి ఇవ్వాలి. అంత డబ్బులు ఉన్న వాళ్ళకి వైట్ కార్డు ఉంటుంది, డబ్బులు లేనివాడు వైట్ కార్డు ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అది ఆలోచించుకొని ఇవ్వాలి. వాళ్ళు గ్యాస్ బండి ఫ్రీగా ఇస్తున్నావు, ఎవరికి ఇవ్వాలి? లేని వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళంతా మన ఏరియాలో అంతా మిడిల్ నుంచి గులో, వాళ్ళకి హెల్ప్ చేయండి. 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నవాడికి వైట్ కార్డు ఇచ్చింది, వాడికి ఉచిత వాళ్ళని అవసరమే ఎందుకు? అవి చూసుకొని గట్టిగా వెరిఫికేషన్ చేయండి. దీన్ని తప్పలేదు. వెరిఫికేషన్ అనేది గట్టిగా చేసి ఇవ్వాలి. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమంటారు? కొనసాగించట్లేదు వాళ్ళకి. వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగించడమే మంచిది. మా ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు డోర్ టు డోర్ వచ్చి పింఛన్ ఇచ్చారు.
ఒకటి. తర్వాత ఇక ఆ పథకాలు ఈ పథకాలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొంతవరకు బెనిఫిట్. ఇంతకుముందు ఇప్పుడు ఒకరికి ఇచ్చాం అనుకో, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆయన ఉండొచ్చు లేకపోవచ్చు. ఒక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, గంట పడుతుంది 2 గంటలు పడుతుంది మనం మాట్లాడటానికి, అవకాశం ఉండట్లా, అందరూ ఒకేసారి వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొంతవరకు బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఉంటే బాగుంటుంది. అందరికీ ఎట్లా ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఆ ఉద్యోగాలు లేదు వీళ్ళకి ఇవ్వమనండి, బతుకు బాగుపడతారు. 10,000 ఇస్తానని అనౌన్స్ చేశారు, తప్పు లేదు. 10,000 రూపాయలు ఇచ్చేది దాన్ని బట్టి ఇప్పుడు ఆయన 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు, మీరు 100 ఏళ్ళకి వాలంటీర్ పెట్టి తగ్గించుకోండి, ఇన్కమ్ కావాలి కదా ఇవ్వడానికి, వాలంటీర్ తగ్గించుకొని 100 ఏళ్ళకి ఒకరికి ఇచ్చేది గ్యాదర్ చేసుకున్నారనుకో, కొంతవరకు బెనిఫిట్. గవర్నమెంట్కి ప్రెషర్ పడదు, వీళ్ళకి ఉద్యోగాలు తీసేశారని కూడా మాట కూడా ఉండదు, 2 విధాలుగా బాగుంటుంది కదా.